మాది సమస్యలు సార్, చెప్పండి సార్. హాయ్ అన్న, మీ పేరు? దామోదరం. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయన్న? మాకేం సమస్యలు లేవు, ఒక పింఛన్ వస్తే చాలు అంతే సమస్య, వేరే ఏమీ లేదు. పింఛన్ వస్తుందా? రాలేదు. హార్ట్ ఆపరేషన్ చేసుకోండి అమ్మా, ఎవరు భార్య బిడ్డలు ఎవరు లేరు, ఓన్లీ సింగిల్. హార్ట్ ఆపరేషన్ ఫ్రీగా అయిందా? ఇట్లా ఎక్కడ? సిమ్స్లో అయింది. ఇప్పుడు ఎట్లా ఎట్లా ఫ్రీ అయింది? ఇది ఇది దీంట్లో ఆరోగ్యశ్రీ కార్డు. ఆరోగ్యశ్రీ కార్డు వర్క్ చేస్తుంది. ఆరోగ్యశ్రీ కార్డు బాగా చాలా మంది ఆరోగ్యశ్రీ కార్డు పనిచేయట్లేదు, జగనన్న పాలనలో అంటున్నారు. మన జగనన్న పాలనలో బాగా ఫస్ట్ క్లాస్గా జరిగింది, లేదని చెప్పలేదు, ఫస్ట్ క్లాస్గా ఉంది, ఆరోగ్యం బాగుంది, మాత్రలు అంతా ఫ్రీగా ఇవ్వడంలే. మాత్రలు అప్పుడు ఒక 1 year ఇచ్చినారు, మళ్ళీ ఇప్పుడు తేలట 3000. ఏ సమస్యతో చేసేది మనము, సింగిల్ మనిషి. ఒకవేళ జగనన్న ఆరోగ్యశ్రీ లేకపోతే చాలా డబ్బులు అవుతాయి. చాలా డబ్బులు అవుతాయి కదా, అది ఒప్పుకుంటాం, బాగుంది. ఇంకా పథకాలు ఏమైనా? ఇంకేం లేదు నాకు, నేను ఓన్లీ సింగిల్. ఇప్పుడు నెక్స్ట్ మరి ఇక్కడ మన ఎమ్మెల్యే ఎవరైతారు? గౌడ్ అవుతాడు కన్ఫార్మ్. ఇదే టీవీలో ఇంకోసారి మీరు పింఛన్ గురించి మాట్లాడాల్సింది. ఎందుకంటే అమర్నాథ్ రెడ్డి గారికి కూడా ఛాన్స్ ఉంది అంటున్నారు కదా. అనుకుంటారు, లోపల ఉంటుంది. చేసినాము, ఇప్పుడు మనకు మంచి చేసినాడు కాబట్టి మనం మంచి ఉంటాం, చెడ్డ చేస్తే చెడ్డ అంటాము. మన ఇంట్లో మనకు జరిగింది, నాకు జరిగింది, నేను ఓకే. అభివృద్ధి లేదు అంటున్నారు. అది వాళ్ళ సౌకర్యం, మనం మాట్లాడేదానికి. ఇప్పుడు నాకు మంచి జరిగింది, నేను చెప్తాను ఓకే. అట్లా అన్నారు, సంక్షేమం పరంగా ప్రతి ఇంటికి న్యాయం చేశాను, చేశారు, కరెక్ట్. సిద్ధం ఏం తవరపడ నేను మేము సిద్ధం అంటున్నారు. వాళ్ళు సిద్ధం అంటారు, 14 ఏళ్ళ నుంచి సిద్ధం అంటున్నారు. సమసిద్ధం ఉండి లోపల ఉంటుందో బయట ఉంటుందో అది మళ్ళీ చూద్దాం. దానికి టీడీపీ జనసేన కలిసింది కదా, దాన్ని ఎలా చూస్తున్నారు? వాళ్ళ గురించి అంతా మనకు నో కామెంట్స్. వాళ్ళు కామెంట్ చేయొచ్చు, మనం కామెంట్ చేయకూడదు. వాళ్ళ కామెంట్ ఏంటైనా చేసుకోవద్దు. చేసేవాళ్ళు ఏమీ బాధపడదు. వాళ్ళు చెప్పే దాంట్లో, మనం మాట్లాడే దాంట్లో మనకేమి అట్లంతా ఇదేం లేదు. ఇసుక మాఫియా ఉందా సార్? ఇది పెద్ద, మనకు అది పెద్ద ఇది అంతా మనకు తెలియదు సార్, మనకు తెలియదు. మనకు తెలిసిన వరకు మనము మాస్ కాబట్టి ప్రతి మాస్లోనూ మేము ఎంకరేజ్ చేసేది ఏమంటే జగనన్న ఉండాది, 11 మంది అది చేసినారు. నెక్స్ట్ నేను అడిగింది ఎమ్మెల్యే కూడా, వెంకటగౌడ ఎమ్మెల్యే కూడా అడిగినాము. ఏం చెప్పారు, సరే ఈసారి నెక్స్ట్ వచ్చినాక మీకు గమనిస్తామన్నారు. నేను ఇదే పథకం అడిగినా. భార్య చనిపోతే భర్తకు పింఛన్ లేదు, అదే భర్త చనిపోతే భార్యకు పింఛన్ ఉంది. ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు నేను అడిగినాను. ఇప్పుడు మా దీంట్లో బ్యాచ్లో కనీసం 100-150 మంది మేము సెట్ చేసి పెట్టినాం, ఖచ్చితంగా వేస్తాం. రాజశేఖర రెడ్డి తనయుడిగా జగనన్న చేస్తాడా? చేసినారు, మీరు ఏం టెన్షన్ లేదు. ఒకరు చెప్పే దాంట్లో మనం ఏం టెన్షనే పడము. మనకు అభివృద్ధి మనకు జరిగింది మనం చెప్తాము. ఇసుక మాఫీ, పెద్ద మాఫీలంతా మనకు అవసరం. పథకాలు వైసీపీ కార్యకర్తలకే వస్తున్నాయి, వేరే వాళ్ళకి రావట్లేదు అంటే అది ఏమో మనకు తెలియదు. అది మనకు తెలిసిన వరకు మనం పోయినాము, చూసుకున్నాము, చేసినారు, సంతోషంగా ఉండాము. ఏదో వైసీపీ కార్యకర్త అటు ఏమని అనుకోండి, మేము కూడా టీడీపీలో ఉండేవాళ్ళే, లేదని చెప్పలేదు. అన్నీ మనకి ఏది మంచి జరిగితే అదే చూస్తాం. మంచి జరిగింది కాబట్టి మంచిది. ఆయన ఒకే పాయింట్ చెప్పడం, మనం ఒకే పాయింట్ వినడం. మంచి జరిగిందా వేయండి, లేదు వదిలేయండి. మాకు అదే టీడీపీలో కూడా ఉన్నాము, మాకు మంచి జరిగింది లేనిది మాకు తెలుసు, మేము చేస్తాం. Like and subscribe Eagle Media Works.